Vijayanagaram district, Salur Mandal. Your profile is right. You are Indian. నాను ఇండియన్ అని చెప్పుకోవాలంటే ముందుగా మా ఊరు ఇండియాలో ఉండాలి కదా సర్కార్. ఈ నడవలేనోడు ఎంత దూరం పరిగెత్తింది. నా పరుగు గురించి ప్రపంచానికి తెలియాలని కాదు సార్, నా ఊరు కాలినడక గురించి దేశానికి తెలియాలని. ఒక్క కాలినడక తప్ప ఏ రవాణా సౌకర్యం లేని ఊరు సార్ మాది. ఉన్న చోటు బతకలేకపోతే ఊరే వదిలేమంటున్నారు మీరు సర్కారు. బాగున్న చోటికి వెళ్ళి బతకాలంటే దేశం ఎప్పుడు సార్ బాగుపడేది? మీ ఇండియన్ సర్కారు ఎక్కడో ఉన్న ఆకాశానికి ఎగరగలిగినా కానీ ఇదే నేల మీద ఉన్న మా కొండ కింద ఊరికి మాత్రం నడవలేకపోవడం సార్. ఇక్కడికి వచ్చాక తెలిసినది, ఇదే దేశంలో మాలాగే ఏ గుర్తింపు లేని, ఏ అడ్రస్ లేని 18,000 ఊర్లున్నాయి. పులి జాతీయ జంతువు, నెమలి జాతీయ పక్షి. ఈ దేశంలో పుట్టిన జంతువులకి పక్షులకి ఉన్న గుర్తింపు, మర్యాద మా కొండ కింద ఊర్లో ఉన్న జనాలకి లేకుండా పోయినారు సారు. ఆఖరికి మా ఊర్లో సచ్చిన శవానికి కూడా గుర్తింపు లేదు సారు. ఆ రోజు అప్పల్ సూరి శవానికి నాకు ఏంటి సంబంధం అని అడిగినప్పుడు వాడి ఒక్కడి గుర్తింపుని ప్రశ్నించినట్టు అనిపించలేదు సారు. మా ఊరి ఆత్మగౌరవాన్ని, గుర్తింపుని చీకొట్టినట్టు అనిపించింది సార్. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉచ్చపోసుకోవడానికి కోసం, సరదాల కోసం రైలు బండి ఆపినప్పుడు స్టేషన్లే పుట్టుకొచ్చినాయంట సారు. బ్రిటిష్ వాడు ఉచ్చపాటు చేసేసారు మా కొండ కింద ఊరోడి నెత్తరు. అదే మీ సర్కార్ రైలు బండి మా ఊరి పట్టాల మీద ఒక్క నిమిషం ఆగుంటే, ఏ సర్కారోడైతే మా ఊరిని గుర్తించలేదో అదే సర్కారోడు ఆ రైలు బండి పోతున్నప్పుడు, వస్తున్నప్పుడు మా ఊరు పేరు పలికేవాడు సార్. ఈ దేశమంతా వినిపించేలా. అప్పుడు మా ఊరికి ఒక పేరు వచ్చేది, సాలూరు మండలం అయ్యేది, విజయనగరం జిల్లా అయ్యేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయ్యేది. అప్పుడు కదా సార్ ఈ కొండ కింద ఊరు పెట్టి ఇండియన్ అయ్యేది. దేశం మొత్తం ఏకతాటి మీద నిలబడేది రెండు సందర్భాల్లో అంట సార్. ఒకటి యుద్ధం జరిగినప్పుడు, 2 ఆట జరిగినప్పుడు. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్. మీరు ఇండియన్ అని పిలిచిన ఈ పెద్దిగాడి ఊరికి ఒక గుర్తింపు ఇవ్వండి సార్. మా గుర్తింపే మా ఆత్మగౌరవం, మా గుర్తింపే నా బంగారు పథకం.
నీ పేరే జోల పాటలుగా హాయిగా పాడేదన్న స్వరం నయనాల రైలు పయనాలు తీరని కలలే నరకం తప్పించి స్వర్గం ఇచ్చావు ఇన్ని రోజులు కోతేసుకుని మమ్మల్ని ఎక్కిరించుకుని వెళ్ళిపోయే రైలు బండి మొట్టమొదటిసారి మా కళ్ళ ముందే ఆగినేస్తారు. గుడిలేని దేవుడురా నీవు గుండెల పల్లకిలో ఊరేగిస్తా